హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బూస్ట్రాప్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనం టైపోగ్రఫీ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. బూస్ట్రాప్లో ఫస్ట్ టైపోగ్రఫీ అంటే ఈజ్ ద ఆర్ట్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అరేంజింగ్ టైప్ టు మేక్ రిటర్న్ లాంగ్వేజ్ లీకబుల్, రీడబుల్ అండ్ అపీలింగ్ వెన్ డిస్ప్లేడ్ అని చెప్పి, అంటే మనం రాసే టెక్స్ట్ అనేది రీడబుల్గా ఉండాలి, లిజిబుల్గా ఉండాలి, అలాగే అపీలింగ్ వెన్ డిస్ప్లేడ్. ఇలా ఈ టైపోగ్రఫీకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అసలు ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే H1 to H6 ఎలిమెంట్స్ అంటే హెడర్ ఎలిమెంట్స్. బూస్ట్రాప్ 4 యూజెస్ ద డిఫాల్ట్ ఫాంట్ సైజ్ is 16 pixels and line height is 1.5. The default font family is Helvetica Neue and Arial Sans Serif. In addition, all P elements have the margin type is 0 and margin bottom is 1 rem. 1 rem అంటే ఎంత 16 pixels బై డిఫాల్ట్. ఓకే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బూస్ట్రాప్లో డిఫాల్ట్గా ఫాంట్ సైజు 16 పిక్సెల్ ఉంటుంది అనేది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్గా ఫాంట్ ఫ్యామిలీ ఇంటర్వ్యూస్లో అడిగితే బూస్ట్రాప్లో ఫాంట్ సైజు బై డిఫాల్ట్గా ఎంత ఉంటుంది అంటే 16 పిక్సెల్ ఇదే అడుగుతారు. ఒక్కొక్కసారి వాట్ ఈస్ ద ఫాంట్ ఫ్యామిలీ, డిఫాల్ట్ ఫాంట్ ఫ్యామిలీ ఏంటి అని కూడా అడుగుతారు, అప్పుడు ఇవి చెప్పండి. ఓకే, సో H1 నుంచి H6 ఎలిమెంట్స్ గురించి చూద్దాం. మనకి H1 అంటే ఏంటి? హెడింగ్ 1 మనకి HTML ఐడియా ఉంది కాబట్టి హెడింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? హెడింగ్ H1, H2, H3, H4, H5, H6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి బూస్ట్రాప్లో ఏ విధంగా డిస్ప్లే అవుతాయో ఒకసారి చూద్దాం. ఓకే, సో దీని పర్పస్ నేను న్యూ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. న్యూ ఫైల్ టైపోగ్రఫీ HTML అని సేవ్ చేశాను. ఓకే, HTML తర్వాత వచ్చేసి మెటాలోకి వచ్చి ఇవన్నీ కూడా మెటా నేమ్ ఈక్వల్స్ టు V4 ఇవన్నీ కూడా కాపీ చేసుకుంటున్నాను. మెటా నేమ్ ఈక్వల్స్ టు V4, కంటెంట్ ఈక్వల్స్ టు విత్ ఈక్వల్స్ టు డివైడ్ విత్. ఓకే, టైటిల్ టైపోగ్రఫీ అని పెడదాం. సో ఇక్కడ ఒక కంటైనర్ని స్టార్ట్ చేద్దాము. ఓకే, క్లాస్ ఈక్వల్స్ టు ఓకే, తర్వాత ఒక H1 ఎలిమెంట్ తీసుకున్నాం. H1 చూడండి, మనకి వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అనే ఫాంట్ సైజ్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. నార్మల్గా మనకి HTML హెడింగ్ ట్యాగ్ ఒకసారి చూద్దాం. H1 మనకి ఈ సైజులో ఉంది. ఓకే, దిస్ ఈజ్ హెడ్డింగ్. సో మనకి బూస్ట్రాప్లో ఫాంట్ స్టైల్ మారింది. ఓకేనా, దిస్ ఈజ్ హెడ్డింగ్. కావాలంటే చూడండి, దిస్ ఈజ్ హెడ్డింగ్. సో ఫాంట్ స్టైల్ మారింది, ఫాంట్ సైజు కూడా కొద్దిగా మారింది. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ చూద్దాం. H1 దగ్గర నుంచి H6 ఎలిమెంట్స్ వరకు ఏ విధంగా డిస్ప్లే అవుతున్నాయో చూద్దాం. ఓకే, H1 2.5 rem అంటే అసలు 1 rem అంటే 16 పిక్సెల్ అంటే 14 పిక్సెల్
విత్ హైట్ ఫాంట్ సైజ్ తోటి డిస్ప్లే అవుతుంది. H2 వచ్చేసి 2 rem 1.75 rem, H4 ఈక్వల్స్ 1.3 rem. చూడండి బై డిఫాల్ట్గా ఎంత వస్తుంది. ఇక్కడ మనకి H1 అనే ఒక క్లాస్, యాక్చువల్గా H1 నుంచి H6 క్లాసెస్ కూడా మనకు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నేను ఏం మెన్షన్ చేస్తున్నానంటే H6 దగ్గర క్లాస్ ఈక్వల్స్ టు H5 CLASS క్లాస్ ఈక్వల్స్ టు H5 అని డిఫైన్ చేస్తున్నాను. సారీ క్లాస్ ఈక్వల్స్ టు H1. డిఫరెన్సెస్ తెలియాలి కదా. H1 చూడండి, H1లో డిఫైన్ చేస్తే అసలు హెడ్డింగ్ వచ్చేసేమో హెడర్ వచ్చేసేమో H6, కానీ ఫాంట్ సైజ్ వచ్చేసి H1 యొక్క ఫాంట్ సైజ్ తోటి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొడుతున్నాను. ఇన్స్పెక్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాంట్ సైజ్ ఈజ్ 2.5 rem అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫాంట్ సైజ్ యాక్చువల్గా అయితే ఇది H6 హెడ్డింగ్. సో ఇది 1 rem ఉండాలి. ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి 2.5 rem 2.5 rem అంటే 40 పిక్సెల్స్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. 40 పిక్సెల్స్ ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు 40 పిక్సెల్స్. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హెడ్డింగ్ 3 అనేది 1.75 rem. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సో ఇది ఎలిమెంట్ సెలెక్టర్స్. సో మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన స్టైల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి.